ఇది బాడీ ఫ్రంట్ పార్ట్ అండి. దీన్ని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుంటున్నాం. ఇది ఎక్కడ సైడ్కి ఎక్కడ జరగకుండా నేను ఇలా సేఫ్టీ పిన్స్తోని బాల్ పెన్స్తోని నేను సెక్యూర్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను మీకు మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్కి అటాచ్ చేశాను. ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మొత్తం కట్ చేశాను. ఈ నెక్ పీస్ మాత్రం కట్ చేయలేదు, ఎందుకంటే ఇది నెక్ పీస్ మీకు క్యాన్వాస్ పేపర్ వేసి నేను మీకు నెక్ ఫినిషింగ్ చూపిస్తాను. అది అప్పుడు ఎలా కట్ నెక్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇది కట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నెక్ ఫినిషింగ్ బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ డాట్స్ వేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ డాట్స్ ఎలాగ వేయాలనో చూపించి తర్వాత నెక్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ షేప్ ప్రిన్సెస్ షేప్ ఈ షేప్ స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఈ షేప్ ఉంది కదా, దీనిపైన ఇలా ఒక స్టిచ్ వేయండి. అది ఎందుకు అంటే మీకు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ సపరేట్గా కాకుండా షేప్ మంచిగా వస్తుంది అనమాట. ముందు బుగ్గలాగా కుచ్చులాగా రాకుండా షేప్ రావడం కోసము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైనింగ్కి మాత్రమే స్టిచ్ పడుతుంది, ముందు మెయిన్ క్లాత్కి పడదు. అందుకే ఈ వేలో చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు ఆ తర్వాత స్టిచ్చింగ్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ షేప్ ఎలా ఉందో అలాగే వేయాలి నేను చూపించిన విధంగా. ఈ పాయింట్ ఉందిగా, మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ వరకు వచ్చి ఆపాలి. నిడిల్ కిందికి దించి ఆపాలి. ఇప్పుడు ఆపాక ఇది మనము షేప్ మనం కర్వ్ ఎలా డ్రా చేసుకున్నామో ప్రిన్స్ కర్వ్, దానిపైన మనం ఇలా టర్న్ ఇలా స్టిచ్చింగ్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేయాలి. రఫ్ ఇచ్చేసుకోవాలి అక్కడ కొంచెం. ఇప్పుడు ఆ తర్వాత టర్న్ చేశాక ఇలా ప్రిన్స్ షేప్ వస్తుంది. ఇది ఇప్పుడు చూపించాను కదండి, ప్రిన్స్ డాట్ ఇలా స్టిచ్చింగ్ చేసాం కదా. మెయిన్ క్లాత్ అది ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాక ఇలా షేప్ పట్టుకొని ఇలా చేయాలి కదా. నేను ఆల్రెడీ ఇంకొక సైడ్ ముందే వేశాను. ఇప్పుడు తిప్పి చూస్తే ఇలా రఫ్ ఇలా మనం ఒకసారి దీనిపైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఫినిషింగ్ ఇలా ఉంటుంది, ప్రిన్సెస్ కట్ ఫినిషింగ్. ఇప్పుడు నేను మీకు నెక్ పార్ట్ చూపిస్తాను, నెక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఇది ఇప్పుడు నెక్ ఎలా స్టిచ్చింగ్ దీనికి క్యాన్వాస్ పేపర్ ఎలా యాడ్ చేయాలో, నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఇలా పెట్టుకోవాలి బాడీ. ఇలా పెట్టుకున్నాక క్యాన్వాస్ పేపర్ ఇలా పెట్టుకోవాలి. దానికి ఇక్కడ షోల్డర్ హాఫ్లో మీరు కొంచెం ఎక్కువనే తీసుకోండి క్యాన్వాస్ పేపర్, ఎందుకంటే నెక్ ఫినిషింగ్ అయిపోయాక ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకుందాము. ఈ నెక్ ఇలా ఉంది కదా, మీకు కనిపిస్తుంది. మీరు నెక్ అవుట్లైన్ స్టిచ్ చేసి దానికి జాయింట్ చేసినాక ఈ అవుట్లైన్ అనేది మీకు ఈ క్యాన్వాస్ పేపర్ మధ్యలో నుంచి కనిపిస్తుంది. నేను కనిపించేది ఇలా వీడియో తీసుకుంటున్నా. దీని పక్కన నుంచి ఇలా మన నెక్ లైన్ గీసుకోవాలి, డ్రా చేసుకోవాలి. నెక్ లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడికి మినిమం స్టార్టింగ్ అయితే మీకు అలవాటు ఉంటే పర్లేదు, లేదంటే మినిమం ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి గ్యాప్. ఇలా మళ్ళీ అవుట్లైన్ 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇది ఎక్స్ట్రా ఉన్నది మనం నెక్ మొత్తం మంచిగా ఫినిషింగ్ వచ్చాక ఈ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుందాం. ముందే మనం కొంచెం 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా చేసుకుంటే నెక్ ఫినిషింగ్ బాగా రాకపోతే అప్పుడు అంతా వేస్ట్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఈ అవుట్లైన్ వరకు కట్ చేసుకొని దీన్ని మనం లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దానికి అటాచ్ చేయాలి. ఫస్ట్ ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా లైనింగ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. చుట్టూ అవుట్లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్. అది చేశాక మీకు చూపిస్తాను వీడియో. ఇలా చుట్టూ అవుట్లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనము. దీన్ని మెల్లిగా సెట్ చేసుకుంటూ ఇలా చుట్టూ స్టిచ్ చేశాక నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను. ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇది మనము ఈ పీస్ కట్ చేయలేము కదా, దీన్ని ఇలాగే ఉంచుకొని దీన్ని ఎలా సెట్ చేయాలని నెక్ పీస్ ఈ క్యాన్వాస్ నెక్ పీస్ దీనికి ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఈ సెంటర్లో ఒక టక్స్ పెట్టుకోండి ఇలాగా. అలాగే దీనికి కూడా సెంటర్లో టక్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈ లైనింగ్ క్లాత్ ఇది ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, ఇలా లైనింగ్తో స్టిచ్ చేసింది ఇలా పెట్టుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ లైనింగ్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్.
ఇలా పెట్టేసుకొని ఇది సెంటర్లో, ఈ 2 టక్స్ సెంటర్లో ఉండాలి. సెంటర్లోకి వస్తే మీకు నెక్ ఫినిషింగ్, ఈ షోల్డర్ ఇది అనేది అటు ఇటు పోదు. ఇలా సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేయండి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవాలి పిన్స్తో. ఇలా చూడండి, ఈ 2 టక్స్ ఇక్కడ సెంటర్లో రావాలి. అప్పుడు మీకు కరెక్ట్ ఈ పార్ట్, ఈ హాఫ్ షోల్డర్లో హాఫ్ ఉంటుంది 2 సైడ్స్. ఇలా పిన్స్తో సెట్ చేసుకొని ఇలా నెక్ లైన్ అనేది మీకు అలవాటు ఉంటే డైరెక్ట్ స్టిచ్ చేసుకోండి. లేదు అంటే ఇలా నెక్ షేప్ మంచిగా మార్కర్తో డ్రా చేసుకొని దీన్ని ఇప్పుడు మిషన్ పైన స్టిచ్ చేయండి. అవుట్ నెక్ లైన్ పైన. నెక్ ఎప్పుడైనా స్లోగా స్టిచ్ చేయాలండి, లేదు అంటే నెక్ షేప్ అవుట్ అవుతుంది. ఇలా టర్నింగ్స్ వచ్చినప్పుడు మనం కొంచెం ఫుట్ అనేది లేపి ఇలా సెట్ చేసుకోవాలి క్లాత్. చాలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి, లేదంటే నెక్ షేప్ అవుట్ అవుతుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కలిపి ఇలా కట్ చేసుకోవాలి. నెక్ లైన్ చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయాలి మొత్తం లైనింగ్, మెయిన్ క్లాత్ అంతా. ఈ లైనింగ్ పట్టు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడి వరకు ఉందో నెక్ లైన్ అక్కడ వరకు కట్ చేసేసేయాలి. ఇలా చేయడం వల్ల నెక్ ఫినిషింగ్ అనేది పోదు, మనకి షేప్ మంచిగా వస్తుంది. అప్పుడు ఈ సేఫ్టీ పిన్స్ తీసేసి ఇలా కొంచెం లైట్గా టక్స్ ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా సర్కిల్స్ దగ్గర తిరగదు, మళ్ళీ రౌండ్ ఉన్న దగ్గర ఇలా టక్స్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. అప్పుడు తర్వాత ఇలా రైట్ సైడ్ తీసుకొని ఇలా క్లోజ్ చేయాలి. ఇలా షేప్ ఇచ్చుకోవాలి, మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా సెట్ చేసుకొని దీన్ని కుచ్చులాగా రాకుండా మనం మంచిగా ఫినిష్ చేసుకోవాలి. దీన్ని ఎడ్జ్కి వేయాలి స్టిచ్, కుచ్చులాగా రావద్దు. స్లోగా టర్నింగ్స్ దగ్గర స్లోగా చేయాలి. నెక్ ఫినిషింగ్ బాగుంటేనే మనకి డ్రెస్ చూడడానికి బాగుంటుంది. క్లాత్ నీట్గా సెట్ చేసుకొని, కానీ లాగొద్దండి, ఎప్పుడైనా నెక్ని లాగొద్దు. నెక్ లాగితే సాగిపోతుంది. చూసారా, ఇలా వస్తుంది. ఇలా ఎక్సెస్ ఏమైనా ఉంటే మనం కంప్లీట్ చేశాక ఎక్స్ట్రా అనేది తర్వాత క్లోజ్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని ఇలా మనం క్లోజ్ చేయాలి. ఈ ఎక్సెస్ అనేది ఇందుకే తీసుకుంటాం. దీన్ని ఇలా క్లోజ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది మీకు మరీ పెద్దగా వెడల్పు అనిపిస్తే కట్ చేసుకోండి, లేదు అంటే ఇలాగే ఉంచేసుకోండి. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయాలి బ్యాక్ సైడ్. నెక్ పైన పడొద్దు స్టిచ్, ఓన్లీ ఇలా కొంచెం ఈ క్యాన్వాస్ పేపర్, ఆ లైనింగ్ పేపర్ మాత్రమే క్లోజ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం 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 ఇలా స్లో చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా ఉంటుంది చూడ్డానికి. దీన్ని హేమింగ్ కంటే బెటర్ మనం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. హేమింగ్ అయినా చేసుకోవచ్చు, డ్రెస్సెస్కి హేమింగ్ చేస్తే బాగోదు ఎక్కువగా ఇలాంటి బోట్ నెక్స్కి. నేను 1/2 ఇంచ్ ఫుట్ లెంత్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ చేస్తున్నాను దానిపైనే. చూడండి 1/2 ఇంచ్కి ఇంకా మనకు అది లేవదు.
ప్రెస్ అయి ఉంటుంది మంచిగా, నెక్ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. ఇది బోట్ నెక్ అండి. చూడ్డానికి ఇప్పుడు నెక్ ఫినిషింగ్ అయిపోయింది. చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే మీకు బ్యాక్ డాట్స్ ఒకటి వేసేటప్పుడు చూపిస్తాను. నెక్ ఇంతే, డాట్స్ ఒకటి మీకు చూపిస్తాను. ఇది ప్రిన్సెస్ కట్. తర్వాత షోల్డర్స్ ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. సేమ్ దాంట్లో లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాను. తర్వాత మీకు డాట్స్ చూపిస్తాను అన్నాను కదా, బ్యాక్ డాట్స్. దాన్ని ఇలా చేసుకోవాలి. ఈ షోల్డర్ రెండు ఈక్వల్గా, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇలా పెట్టుకొని ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మంచి సెంటర్ చూసుకోవాలి, రెండిటికి సెంటర్. ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా ఇది ఇలా పట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ టేప్తో ఒక 1/2 ఇంచ్ చూసుకోండి. 30 సైజ్, చిన్న సైజు వాళ్ళకి 30 సైజు, కొంచెం 30+ ఉన్న వాళ్ళకైతే 3/4 తీసుకోవాలి. ఇలా ఒకటి పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి చిన్న సైజ్ కాబట్టి 4 ఇంచెస్ హైట్ డాట్, 4 ఇంచెస్ ఇలా క్రాస్గా రావాలి. దీన్ని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ సైడ్ కూడా ఇంతే. ఇలా షోల్డర్ ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ వరకు ఈక్వల్గా. కింద కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకొని 1/2 ఇంచ్, ఇంతకుముందు చూపించిన విధంగా 1/2 ఇంచ్. హైట్ 4 ఇంచ్. ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఈక్వల్గా చూసి వేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. టోటల్ నెక్ కూడా అంతా ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టి ఇలా షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. ఇంకొకటి క్లోజింగ్ది కూడా ఉంటుందండి, అది నెక్స్ట్ డ్రెస్లో మీకు ఆ టిప్ చూపిస్తాను నేను. ఇది ఆల్రెడీ మనము ఇలా క్యాన్వాస్ పెట్టి ఇలా క్లోజ్ చేసాం కదా, అదే జాయింటింగ్ దీనికి రాదు. ఇంకొక డ్రెస్కి నేను మీకు క్లోజింగ్ మంచిగా నీట్ ఫినిషింగ్ చూపిస్తాను. మళ్ళీ ఇలా రివర్స్ తిప్పి ఇందులో సూది కిందికి ఇలా దింపి ఇలా పైకి ఫుట్ పైకి లేపి మళ్ళీ ఇలా అనాలి. అంతే అండి. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే చేసుకోవాలి. ఒక 2-3 వేసుకుంటే స్టిఫ్గా చిరగకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడికి బాడీ పార్ట్ ఇక్కడికి రెడీ అయింది. ఇంకా హ్యాండ్స్ కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి మీకు చూపిస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ చేసుకుందాము మనము. నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో పఫ్ స్లీవ్స్ అండి. ఇది బ్లౌజ్ పీస్, శారీలో బ్లౌజ్ పీస్తో నేను హ్యాండ్స్ డిజైన్ చేస్తున్నాను. ఇది ఒక ఫోల్డ్ ఇలా వేసుకోవాలి. ఒక ఫోల్డ్ ఇలా వేసుకొని క్లోజింగ్ ఇట్ సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఇట్ సైడ్ ఉండాలి. మళ్ళీ ఇలా ఒక ఫోల్డ్ వేసుకోవాలి. తర్వాత నా ఎల్బో స్లీవ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్లో నేను ఇక్కడ మనకి 1.5 ఇంచ్ పట్టీ వస్తుంది. ఆ 1.5 ఇంచ్ మైనస్ చేసి నేను 7.5 ఇంచ్ తీసుకుంటున్నాను. కింద అనేది పట్టీ వస్తుంది మనకి. 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ హ్యాండ్ పఫ్ స్లీవ్ విడ్త్, పఫ్ విడ్త్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను.
పఫ్ విడ్త్ లెంత్ వచ్చేసేమో 7.5, టోటల్ లెంత్ 9. అందులోంచి 1.5 అనేది నేను ఇప్పుడు తీస్తున్నాను. 1.5 ఇంచ్ పట్టీ అనేది తర్వాత యాడ్ అవుతుంది. ఆ పట్టీ ఎలా యాడ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. అది కూడా 4 ఇంచెస్ విడ్త్, కింద కూడా 4 ఇంచెస్ విడ్త్ ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత పైన కూడా ఇక్కడ పైన కూడా పఫ్ రావాలి కాబట్టి నేను ఇది ఒక 3.5 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. హైట్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, సేమ్ దీనంతే. పైన ఎంతనో కింద ఎంతనో పైన కూడా అంతే. హైట్ మాత్రమే నేను 3.5 తీసుకున్నాను. ఇది పైన పఫ్ కోసం. ఇప్పుడు యాక్చువల్ హ్యాండ్, ఇది ఓన్లీ పఫ్ కోసం. యాక్చువల్ హ్యాండ్ అనేది ఇక్కడ డ్రా చేస్తాం మనము. యాక్చువల్ హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్లీవ్ డౌన్ వచ్చేసి 3.5 స్లీవ్ డౌను. స్లీవ్ ఆర్మ్స్ వచ్చేసి 8 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇది స్లీవ్ ఆర్మ్స్ వచ్చేసి 8 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. స్లీవ్ విడ్త్ వచ్చేసి నాది 11 ఉంది, 6 పెట్టుకుంటున్నాను ఇక్కడ. 11 అంటే 11లో హాఫ్ 5.5 అయితే 6 తీసుకుంటున్నాను నేను. తర్వాత టైట్ అనేది తర్వాత చూసుకుంటాను. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలినా ఏం లేదు, తర్వాత కట్ చేసుకోవచ్చు. కానీ తక్కువ క్లాత్ కట్ చేసుకోవద్దు ముందే, తర్వాత ఇబ్బంది అవుతుంది. తర్వాత దీన్ని ఇలా మార్క్ చేయాలి. దీన్ని కూడా షేప్ చేయడానికి రాని వాళ్ళు ఇలా 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని, కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో చేసుకోండి. ఈ క్లాత్స్ పైన ఏంటంటే జారిపోతుంటుంది ఇది. ఇది యాక్చువల్ హ్యాండ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పైన పఫ్ ఉంటుంది కదా, దీన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. హాఫ్లోకి తీసుకొని ఇలా కలపండి తీసుకొచ్చి. ఇక్కడికి ఇలా కలపండి. ఈ పైన 3.5 ఇంచెస్ హైట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి కలిపేసేయండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టోటల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్లో కింద పట్టీ వస్తుంది, ఇక్కడ చిన్న పట్టీ వస్తుంది కాబట్టి అది 1.5 ఇంచ్ పెడుతుంటుంది. ఆ పట్టీ మైనస్ చేసి నేను 7.5 ఇంచెస్, ఇక్కడ వరకు 7.5 ఇంచెస్. పైన పఫ్ కోసము 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది పఫ్ వస్తుంది కాబట్టి. పఫ్ విడితేమో 4 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. హైట్ మాత్రం 3.5 తీసుకున్నాను నేను. ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది మన ఒరిజినల్ హ్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా పఫ్కే మనం కుచ్చులు పెడతాం, ఇదంతా కుచ్చులు వస్తుంది పైన. ఇక్కడ నుంచి హ్యాండ్ స్టార్ట్ అవుతుంది. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5. ఇక్కడ నుంచి స్లీవ్ ఆర్మ్స్ 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. స్లీవ్ విడ్త్ వచ్చేసి నేను 6 తీసుకున్నాను, ఇక్కడ 6 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. దీన్ని యాక్చువల్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. మనం కర్వ్ స్కేల్ ఉంటే ఏదైనా మీకు ఎలా వీలవుతే అలా చేయండి. ఈ పైన అనేది ఇలా కర్వ్ తీసుకొచ్చి ఇలా కలిపేసేయాలి. తర్వాత హ్యాండ్ ముందు ఫ్రంట్ లోత్ తీసుకోవాలి కదా, దీనిపైన తీయడం కష్టం ఈ క్లాత్ పైన. ఇలా ఇక్కడ నుంచి ఒక 1.5 చూసుకోండి. స్టార్టింగ్ ఇక్కడ నుంచి హ్యాండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇలా మనము స్లీవ్ ఆర్మ్ సైట్ ఇక్కడికి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు మార్కింగ్, అక్కడికి ఇలా పెట్టేసుకొని ఇలా హాఫ్ తీసుకోండి. ఈ హాఫ్ సెంటర్ పాయింట్ ఇలా మార్క్ చేసుకొని, చేయడానికి రాని వాళ్ళు ఇలా చేసుకోండి. ఈ ప్రాసెస్లో 3/4 ఇంచ్, 3/4 ఇంచ్ అంటే తెలుసు కదా, 1 ఇంచ్లో 1/4 ఇంచ్ తగ్గించితే 3/4, 3/4 ఇంచ్. దీన్ని ఇలా తీసుకొచ్చి షేప్ షేప్ అనేది సరిగ్గా అర్థం కాకుండా వచ్చి క్లాత్ మీద. ఇది షేప్, ఫ్రంట్ షేప్. ఇది
ఒకవేళ ముందే కన్ఫ్యూజ్ అవుతారు అని అనుకుంటే హ్యాండ్ మొత్తం పఫ్ చేసినాక కూడా లోతు అనేది తీసుకోవచ్చు. నేనైతే ముందే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాము. ఫస్ట్ అవుట్లైన్ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి, తర్వాత లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా పక్కకు అనేసి ఇలా 2 హ్యాండ్స్ సపరేట్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకోండి. క్లాత్ అనేది జారిపోతుంటుంది కదా, అది కొంచెం కష్టం అవుతుంది. సెట్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకొని మనము కటింగ్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసేటప్పుడు జరిగింది క్లాత్ అంతా. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ ఇలా తీసేసుకొని ఇదేమో రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఎప్పుడైనా రాంగ్ సైడ్. 2 రైట్ సైడ్స్ ఇలా లోపలికి వెళ్ళాలి, 2 రాంగ్ సైడ్స్ ఇలా పైన ఒకటి కింద సైడ్ ఒకటి ఉండాలి. ఈ క్లాత్స్ పైన చాలా జారిపోతుందండి. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అలా వస్తుంటుంది. చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఏం కంగారు పడొద్దు. ఇప్పుడు లోతు ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఏమవుతుందంటే జార్జెట్ క్లాత్ కదా, చాలా జారిపోతుంది. ఇంకా నార్మల్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకోవాలి మనం. ఇక్కడ సైడ్ కూడా మనకు పఫ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టక్స్ వస్తాయి, పఫ్ వస్తుంది పైన. నెక్స్ట్ ఈ 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా పఫ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనము టక్స్ పెట్టుకుంటే మనకు అక్కడి నుంచి అక్కడికి పఫ్ పెట్టుకోవాలని ఐడియా ఉంటుంది. అంతే. ఇప్పుడు ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదండి. ఈ కింద స్ట్రిప్, దీనికి కింద 1.5 ఇంచ్ స్ట్రిప్ అలా వస్తుందని చెప్పాను కదా, దానికోసం నేను సపరేట్ క్లాత్ ఇంకొకటి కింద డిజైన్, ఇది ప్లెయిన్ ఉంది కదా శారీలోని క్లాత్, 4 ఇంచెస్ విడ్త్ తోటి కట్ చేసుకుంటున్నాను. ఇది లెంత్ కూడా ఇప్పుడు ఇక్కడికి ఇవన్నీ ఫ్రిల్స్ వస్తాయని చెప్పాను కదా, ఈ 4 ఇంచెస్ విడ్త్ ఫ్రిల్స్, అది పోగా ఇది ఎంత ఉంటే అంత తీసుకోవాలన్నమాట. ఈ కింద స్లీవ్ విడ్త్ ఎంత ఉంటే అంత. ఫ్రిల్స్ పెట్టాక మీకు ఎక్స్ట్రా ఏమన్నా పొడిగే కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే లాస్ట్ కట్ చేసి తీసేసేయచ్చు మనము. నేనైతే ఇది మొత్తం ఇప్పుడు ఎంత ఉందో ఇదంతా క్యాలిక్యులేట్ చేసి, ఇది ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసే తీసుకున్నాను. ఇది ఎంత అంటే ఫుల్ మనం కటింగ్లో ఉన్నప్పుడు ఇది ఎంత ఉందో అంత, టోటల్ విడ్త్ ఇది ఎంత ఉందో అంతా నేను కట్ చేసుకున్నాను. అంత లెంత్ తీసుకున్నాను. విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 4 ఇంచెస్ విడ్త్ ఇదంతా ఫ్రిల్సే వస్తుంది. దానిపైన ఇలా మనం ఆ స్ట్రిప్ అనేది స్టిచ్ చేస్తాం. ఇలా 2 హ్యాండ్స్కి 2 స్ట్రిప్స్ తీసుకోవాలి.
ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇంతకుముందు కటింగ్ వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది హ్యాండ్, యాక్చువల్లీ ఇది రివర్స్లో ఉంది. మనం దీన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే ఇలా సీదా, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇక్కడ మార్క్ పెట్టాను చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇప్పుడు దీన్ని సెంటర్కి ఇలా మార్క్ చేసుకోవాలి. మనం సెంటర్ ఇలా చూసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ మోడల్కి. ఇక్కడ సెంటర్లో టక్స్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒకటి మీ కింద మంచి వేయించాను కదా చిన్నది ఇక్కడ. ఇవి అనేది మనకి ఫ్రిల్స్ ఎక్కడి వరకు పెట్టుకోవాలనేది చూసుకోవడం కోసం. నెక్స్ట్ కింద ఆల్రెడీ పెట్టాం చూడండి ఇక్కడ మార్క్. ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి క్లాత్ మీద మీకు సరిగ్గా అర్థం కాకుండొచ్చు. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలనో చూపిస్తాను మీకు. ఫ్రిల్స్ ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి పెట్టాలి, రాంగ్ సైడ్లో పెట్టద్దు. ఇలా ఇక్కడ నుంచి మార్క్ మనం ఈ ఖర్చు పెట్టుకున్నాం కదా, టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టి ఒక్కొక్క ఫ్రిల్లు మళ్ళీ ఈ సెంటర్ టక్ ఇచ్చాం కదా, అక్కడ వరకు ఇలా ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ అటు సైడ్ పెట్టుకోవాలి ఆ సెంటర్ నుంచి. ఇక్కడ వరకు, ఇక్కడ టక్స్ కనిపిస్తుందా మీకు, ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇది ఇక్కడ పైన అయిపోయింది, కానీ మళ్ళీ ఒక్కసారి మనం వేసుకోవాలి స్టిచ్. ఎందుకంటే ఫ్రిల్స్ అలా మనకు ముందు సరిగ్గా పెట్టుకోవడానికి రాదు. ఇంకొక స్టిచ్ వేసుకుంటే ఫ్రిల్స్ అనేది అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా డౌన్ సైడ్ పెట్టుకోవాలి. ఇది కూడా సెంటర్ ఇక్కడ మార్కింగ్ చేశాను చూడండి. ఈ సెంటర్ వరకు ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. మార్కింగ్ వరకు ఇలా పెట్టాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇలా తిప్పాలి, అటు తిప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి ఫ్రిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ ప్లేస్లో స్ట్రిప్ వస్తుంది. ఇది రివర్స్, ఇది ఇప్పుడు సీదా ఉంది. స్ట్రిప్ యాడ్ చేసుకోవాలంటే రివర్స్ చేసుకోవాలి, రివర్స్ నుంచి యాడ్ చేయాలి. అది ఇప్పుడు స్ట్రిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇది సైడ్కి ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు ఈ బకరం పేపర్, ఇది లెంత్ ఎంత ఉందో ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాక ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. అంత లెంత్ మనం ఈ పీస్ కట్ చేసుకోవాలి. అలా వీటితో 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా పెట్టి 4 ఇంచెస్ తీసుకున్నాం మనం. 4 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇది
దాని ఎంతనే ఇదే లెంత్ ఈ క్యాన్వాస్ పేపరు 1 ఇంచ్ విడ్త్తో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టి, ఇది ఎందుకు క్యాన్వాస్ పేపర్ అంటే స్టిఫ్నెస్ కోసము, కొంచెం హ్యాండ్ స్టిఫ్గా ఉండడం కోసము ఇలా పెట్టి స్టిచ్ చేస్తున్నాను క్యాన్వాస్కి. ఇదేమన్నా స్టిచ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే కట్ చేసుకోవచ్చు స్ట్రైట్గా. మెయిన్ క్లాత్ ఈ స్ట్రిప్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది, అలా మంచి కూర్చుంటుంది అది హ్యాండ్ మీద. ఇక్కడికి అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నేను తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం, ఇది ఎక్స్ట్రా అవుతుంది, కొంచెం విడ్త్ తగ్గించాలి, ఒక 1/2 ఇంచ్ అంతా. ఇది ముందే మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఏంటంటే హ్యాండ్ డిజైన్ అనేది పాడు కాదు, ఖరాబ్ కాదు, క్లాత్ కూడా మనకి వేస్టేజ్ అవుతుంది. లేదంటే మళ్ళీ కట్ చేయాలంటే మన దగ్గర ఒక్కొక్కసారి క్లాత్ ఉంటుంది ఉండదు, అందుకే బిఫోరే క్లాత్ ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రివర్స్ సైడ్ హ్యాండ్, మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాక హ్యాండ్ రివర్స్ సైడ్ తిప్పుకోవాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఆల్రెడీ ఫుల్ లెంత్ మనం తీసుకున్నాము, సరిపోతుంది. ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో రివర్స్లో ఇలా పెట్టుకోవాలి. మెల్లిగా చూసుకుంటూ స్టిచ్ చేయాలి, ఇలాగా సెట్ చేసుకుంటూ. ఫ్రిల్స్ ఖరాబ్ కాకుండా చూసుకోవాలి మనం.
ఇంతకుముందు బాడీకి హ్యాండ్స్ అటాచ్ చేసాం కదండి, అది ఆడియో కట్ అయిపోయింది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా సేమ్ జాగ్రత్తగా చూసి అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా కింద బాటము, సేమ్ అదే విధంగా నేను లైనింగ్ కూడా కట్ చేశాను. అలాగే అయితే ఇక్కడ నాకు లైనింగ్కి జాయింట్స్ వచ్చాయి, మెయిన్ క్లాత్కి జాయింట్స్ రాలేదు. లైనింగ్కి జాయింట్ ఇక్కడ చూడండి, ఈ పీస్ ఇక్కడ జాయింట్ వస్తుంది. దీన్ని జాయింట్ చేశాక ఆ పీస్ ఎలా ఉందో అలా వస్తుంది. జాయింట్ చేశాక అలా వస్తుంది. సర్కిల్ అనేది ఇలా వచ్చేస్తుంది దీన్ని జాయింట్ చేశాక. నేను ఆల్రెడీ చేశాను, అది మీకు చూపిస్తున్నాను. దీన్ని ఇలా జాయింట్ 2 సైడ్స్ వస్తుంది. జాయింట్ ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ వస్తుంది. 2 పీసెస్ ఉన్నాయి. ఇది మొత్తం ఇలా తీస్తాం కదా, ఓపెన్ చేసి చూపిస్తాను. ఫుల్ సర్కిల్ ఇది వేస్ట్ సైడ్, ఇది బాడీకి అటాచ్ చేసాం. ఇక్కడ ఈ పార్ట్కి సేమ్ ఇంకో పీస్ అదర్ సైడ్ ఆ పార్ట్కి ఇక్కడ పార్ట్కి వస్తుంది అటాచ్. ఇక్కడ ఎలా చేస్తామో అలాగే చేయాలి. చేశాక అలా వచ్చేస్తుంది, దాంట్లో ఉన్నట్టుగా వచ్చేస్తుంది సేమ్. మీకు ఇది ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది లైనింగ్కి ఈ క్రాస్ పీస్ ఎలా అటాచ్ చేసుకోవాలి అని. నెక్స్ట్ మీకు ఇది నేను బాడీకి ఎలా అటాచ్ చేయాలనో మెయిన్ క్లాత్ ఇది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది బాడీ కదండి, దీనికి మనము బాటమ్ అటాచ్ చేద్దాము. ఫస్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను, ఫ్రంట్ సైడ్. దీన్ని ఇలా ఈక్వల్గా మంచిగా ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్ చూసుకోవాలి. సెంటర్ పాయింట్కి ఒక టక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కింద ఇది ఉంది కదా, దీనికి కూడా ఈ వేస్ట్ అటాచ్ చేసేది ఉంది కదా, దీనికి ఈ సెంటర్ మార్కింగ్ చిన్న టక్ పెట్టుకోవాలి గుర్తు కోసం. ఇప్పుడు ఇది దీనిపైన రివర్స్లో చేయాలి. ఇది మెయిన్ సైడ్ మెయిన్ క్లాత్, ఇది రివర్స్లో చేయాలి. ఇది మెయిన్, ఇది సీదా, ఇది సీదా, ఇట్లా ఉల్టా తిప్పి దీన్ని సెంటర్ ఉందిగా, మనం సెంటర్ టక్ పెట్టుకున్నాం కదా, దీనికి ఒక టక్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి సెంటర్ పాయింట్. ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేసుకోండి. ఇలా మంచిగా నీట్గా సెట్ చేసుకుంటూ అటాచ్ చేయాలి. లాగొద్దు, లాగకుండా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్ తీసేసేయాలి. ఇది ఇక్కడి వరకే అండి, ఇది ఎక్స్ట్రా ఉంది, కటింగ్లో వెళ్ళిపోతుంది. అది నేను ఎక్స్ట్రా క్లాతే ఉంచుకున్నాను, సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు అది ఎక్స్ట్రా కటింగ్లో వెళ్ళిపోతుంది. ఇంకొక స్టిచ్ మళ్ళీ నీట్గా స్ట్రైట్గా ఫినిష్ చేసుకోవాలి. ఫినిషింగ్ ఇప్పుడు 2 స్టిచ్చెస్ వేసుకున్నానండి, సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్నాను. చూసారు కదా, నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేద్దాం. లైనింగ్ ఎలా అటాచ్ చేద్దామంటే ఈ ఖర్చు అనేది కనిపించకుండా మీకు ఒక చిన్న టిప్, ఇలా రివర్స్ తిప్పుకోండి. రివర్స్ సైడ్ నుంచి లైనింగ్ వేయండి. ఈ ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి పోగులు రావడం అలాంటిది కనిపించదు, డ్రెస్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లైనింగ్ కూడా సేమ్ దానిలాగే అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎలా అటాచ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం సీదా తీసినప్పుడు ఈ ఖర్చులు అనేది మనకు కనిపించవు. సేమ్ ఇక్కడ సెంటర్లో పిన్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి నీట్గా.
మంచిగా నీట్గా సెట్ చేసుకొని లైనింగ్ కావాలంటే సేమ్ శారీ అంతా ఫోల్డ్ లాగా మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో అలా చేసుకోవచ్చు. లైనింగ్ తక్కువ ఉంది, క్లాత్ లేదు అనుకుంటే అంబ్రెల్లా కటింగ్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ ఉంది, ఫ్లేర్ ఎక్కువ కావాలి, చూడడానికి బాగుంటుందని నేను సేమ్ 4 మీటర్స్ క్లాత్ తీసుకొని 4 మీటర్స్ మెయిన్ క్లాత్ పట్టింది, 4 మీటర్స్ లైనింగ్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్ అంతే, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక మీకు ఇలా లుక్ ఇలా కనిపిస్తుంది. వన్ సైడ్ వేసుకున్నాం కదా, లుక్ ఇలా ఉంటుంది చూడండి. ఇంకొకటి లైనింగ్ని మీకు టిప్ చూపించాను కదా, ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలోకి ఇలా వచ్చేస్తుంది. మనకి ఇలా రివర్స్ తిప్పితే కుట్లు కనిపించవు, ఖర్చు కనిపించదు, ఫినిషింగ్ ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయింది. అది సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ వేసుకోవాలి, కాకపోతే డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ బాటమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకుందామండి. ఇది మొత్తం ఇలా మంచి ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్, ఈ ఆర్మ్స్ రెండు టచ్ కావాలి మంచిగా, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ వేస్ట్ దగ్గర రెండు ఈక్వల్గా టచ్ కావాలి. ఈ హ్యాండ్స్ కూడా ఈక్వల్గా పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ చెప్పాను కదా, నాది 11 ఉందండి. నేను 5.5 తీసుకున్నాను, కొంచెం లూజే కావాలి నాకు. 5.5 తీసుకున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి మీకు శాంపుల్కి మళ్ళీ చూపిస్తున్నా. డబల్ స్టిచ్ ఇలా రఫ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇలా మంచి ఈక్వల్గా ఇలా పట్టుకొని మనం ముందే మార్కింగ్ పెట్టుకున్నాం. ఇదంతా డ్రా చేసేటప్పుడే, మార్కింగ్ కటింగ్ చేసేటప్పుడే ఇలా మంచి ఇలా నడుము దగ్గరికి వచ్చేసరికి ఇలా కరువు తిప్పి ఇక్కడ ఆపి, ఇప్పుడు ఈ లైనింగ్ లోపల 2 మెయిన్ క్లాత్స్, కింద లైనింగ్, ఈ మొత్తం 4 ఇలా పట్టుకొని ఈ వేస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 3.5 ఇంచ్ వరకు ఇలా 4 వరకు ఇలా కరువు ఇలాగా తిప్పుకుంటూ కుట్టేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకొని ఆపేసేయాలి. ఇక్కడ వరకు వేయాలి. తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇది లైనింగ్, ఇది లైనింగ్, లోపల ఇది మెయిన్ క్లాత్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది 4 లేయర్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ లేయర్స్, ఈ లైనింగ్ ఫ్రంట్ది, లైనింగ్ బ్యాక్ది, ఈ 2 మెయిన్ క్లాత్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ లైనింగ్ పక్కకి ఇలా అనేసి ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ముందు ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి కొంచెం, తర్వాత ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇలా అనుకొని మంచి ఎడ్జెస్ ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్ నీట్గా పట్టుకొని ఈ 2 మెయిన్ క్లాత్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ క్లాత్ ఇలా పట్టుకొని లైనింగ్ పక్కకు అనేసి, సైడ్కి అనేసి ఇలా 2 ఎడ్జెస్ స్టిచ్చింగ్ చేయాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒక 3.5-4 ఇంచెస్ వరకు అలా క్రాస్ వేసుకోవాలి వేస్ట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇది ఇక్కడి వరకు ఆపేసేయండి. దీన్ని ఎందుకు ఆపేయమని చెప్తున్నానంటే, మనం మళ్ళీ దీన్ని కటింగ్ ఉంటుంది. ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అదంతా నీట్గా స్ట్రైట్గా మళ్ళీ కట్ చేసుకునేది నేను చూపిస్తాను మీకు. అంతా ఫినిషింగ్ కట్ చేసుకున్నాక తర్వాత పీకో చేసుకొని ఆ తర్వాత కింద మళ్ళీ సైడ్ అదంతా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది కదా మెయిన్ క్లాత్. ఈ మెయిన్ క్లాత్ని లోపలికి అనేసుకొని దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా అది లోపలికి అనేసి ఇప్పుడు లైనింగ్ని మళ్ళీ సేమ్ దాని విధంగానే సేమ్ లైనింగ్ గట్టకి పైనుంచి కింది వరకు ఈ లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. అంతే, సేమ్ మెయిన్ క్లాత్ ఇప్పుడు ఎలా చేసామో లైనింగ్ కూడా అంతే.
కానీ మొత్తం కింద లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు స్టిచ్ వేసుకోకండి. కొంచెం ఒక 5 ఇంచెస్ ముందే ఆపేసేయండి. ఎందుకంటే కింద మళ్ళీ ఇదంతా ఎక్కువ తక్కువ వస్తుంది అంబ్రెల్లా కట్. ఆ ఎక్కువ తక్కువ అనేది మనం మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ కట్ చేసుకొని ఆ తర్వాత పీకో చేసుకొని ఆ తర్వాత క్లోజ్ చేసుకోవాలి. ఇదంతా నీట్గా ఫినిషింగ్. ఇప్పుడు నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. ఇలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి. ఈ కొంచెం పై వరకు వదిలేసేయండి. ఈ కింద ఫినిషింగ్ అనేది మంచిగా నీట్గా కట్ చేసుకున్నాక ఆ తర్వాత పీకో చేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇంతే. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఎక్స్ట్రాస్ ఉన్నాయి చూసారా, ఇది అంబ్రెల్లా కట్ కదా. ఈ కింద ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి చూసారా, ఈ ఎక్సెస్ అంతా ఈక్వల్గా అని కట్ చేసుకోవాలంటే మీకు టిప్ చూపిస్తాను చూడండి. డ్రెస్ మొత్తం ఇలా పరుచుకోవాలి మనం నీట్గా. కింద ఈ లైనింగ్ అంతా కింద పైన ఇట్లా పైకి అనుకోవాలి. ఇక్కడ ఒకరు ఈ వేస్ట్ ఉంది కదా, ఇక్కడ ఇది బాడీ, ఇక్కడ ఒకరు ఫిట్గా పట్టుకోవాలి. ఇక్కడ ఒకరు పట్టుకుంటే ఏమవుతుందంటే స్టాండర్డ్గా ఉండి మనం ఇది కింద ఈక్వల్గా అనడానికి వస్తుంది. అది పట్టుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్గా ఇట్లా దువ్వెనతో దువ్వినట్టుగా మనం ఈక్వల్గా అనుకోవాలి. కొంచెం నీట్గా సెట్ చేసుకుంటే ఎక్కడ ఎక్సెస్ ఉందో మనకు చూపిస్తుంది క్లాత్. మరీ మొత్తం పైకి రావద్దు, చూసుకుంటూ చేయాలి, కొంచెం చూసుకుంటూ చేయాలి. ఇది మాత్రమే స్టిఫ్గా ఎవరినైనా సపోర్ట్ తీసుకొని పట్టుకోమని చెప్పాలి. మనకి ఫుల్ లెంత్, మనకి ఎంత లెంత్ కావాలంటే అంత, నేను ఫుల్ లెంత్ ఫ్లోర్ లెంత్ డిజైన్ చేశానండి. దీన్ని నీట్గా అనుకొని సెట్ చేసుకోవాలి. ఇది క్రాసెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా అంటుంటే దువ్వినట్టుగా అంటే వస్తుంది. ఇప్పుడు ఇది అలా అన్న తర్వాత స్కేల్ సహాయంతో ఇలా అనాలి. మీకు ఎంత కావాలనుకుంటే అంత కొంచెం చూసుకోవాలి. ఒకటేసారి అంతా కట్ చేయొద్దు, కొంచెం వేసి చూసుకోవాలి. నాకు ఎక్కువ అవసరం లేదు, నాకు హైట్ ఫ్లోర్ లెంత్ కావాలి కాబట్టి ఈ స్కేల్ కూడా ఒకరిని పట్టుకోమని చెప్పాలి. నేను ఇదంతా కొంచెం ఉంటుంది, నేను కొంచెమే కట్ చేసుకుంటున్నాను. నాకు ఫ్లోర్ లెంత్ కావాలి, మీ ఇష్టం, అది మీకు ఎంత కావాలంటే అంత చూసుకోండి. ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువ, కానీ కింద డిజైనింగ్ బాగుంటుందని అలా ఉంచుకుంటున్నా కొంచెం. ఇంకొంచెమే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పీకో చేసుకోవాలి. లైనింగ్ కూడా లోపల పీకో చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఫ్లేర్. ఇంత ఇలాగే కట్ చేసుకోవాలి. మీకు ఎంత ఈక్వల్గా స్ట్రైట్గా రావాలి అనుకుంటే మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇంతే అండి. నేను ఒకసారి నెక్స్ట్ ఇది ఎంత డిజైన్ అయిపోయాక, ఇది సెట్ చేశాక, పీకో అయిపోయాక అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను.